మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. డాక్టర్ శ్రీనివాస్ అభిషేక్ అండి. నేను కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ నియోనెటాలజిస్ట్, సురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్ కొంపల్లి, శ్రీనిధి చిల్డ్రన్ క్లినిక్ సికింద్రాబాద్. ఇవాళ ఏదైతే నేను ఎక్కువ చాలామంది చిల్డ్రన్ అంటే 5 సంవత్సరాల బిలో వాళ్ళు చాలామంది రక్తహీనతతో వస్తుంటారు. ఏదైతే ప్యాలర్ అంటాము అండ్ దాని వర్డ్ ఏంటి అంటే అనీమియా అంటుంటాం. సో దీనికి కారణాలు ఏంటి అంటే ఫస్ట్ మోస్ట్ సింపుల్ కారణాలు ఏంటంటే సోషియో ఎకనామిక్. అంటే ఎవరైతే బిలో పావర్టీ ఇట్లాంటి దీంట్లో సోషియో అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, దీంతో సోషియో ఎకనామిక్ రీజన్స్ ఉంటాయి. కొందరు ఏంటి అంటే ఎమోషనల్ కనెక్ట్ ఉండకపోవడం, అంటే ఒక్కొక్కసారి బ్రోకెన్ ఫ్యామిలీస్, ఇట్లాంటి దాంట్లో కూడా ఈ రక్తహీనత చూస్తుంటాం. నెక్స్ట్ ఏంటంటే పెథలాజికల్, అంటే చాలా అర్బన్ వాళ్ళలో కూడా అంటే హై స్ట్రాటాలో కూడా చాలామందికి ఇవాళ చూస్తూ ఉంటాము ఈ అనీమియా అన్నది. దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెక్ట్ డైట్ ఇవ్వకపోవడం. అంటే ప్రజెంట్ చాలామంది ఈ జంక్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్, ఈ చిప్స్, చాక్లెట్స్ ఇట్లాంటివి ఇవ్వడం వల్ల అయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ ఇవ్వకపోవడం, అంటే ఏదైతే మనకు ఆకుకూరలు, జాగరీ అంటాం, బెల్లము, దాని తర్వాత ఇట్లాంటి ఐరన్ రిచ్ డైట్ ఇవ్వకపోవడం వల్ల ఈ బారిన పడుతూ ఉంటారు. కొన్ని జబ్బుల వల్ల కూడా ఏదైతే మనము ఈ పారాసైట్ ఇన్ఫెస్టేషన్స్ అంటూ ఉంటాం, అంటే ఏదైతే ఈ హుక్ వామ్, దాని తర్వాత పిన్ వామ్, ఇట్లాంటి టేప్ వామ్, ఇట్లాంటి వామ్స్ ఉంటాయి. ఇట్లాంటి వీటిలో కూడా మనం చూస్తూ ఉంటాం. సో దీనికి సింపుల్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పంపిస్తే మనకు ఏదైతే హెమోగ్లోబిన్ అన్నది లో వస్తుంది. అదే మనము పెద్దవాళ్ళు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళల్లో అరౌండ్ 14-13 వరకు ఉండాలి అండ్ లేడీస్లో అరౌండ్ 12 వరకు ఉండాలి. కానీ పిల్లల్లో ఆల్మోస్ట్ 15+ ఉండాలి ఈ హెమోగ్లోబిన్ లెవెల్, అంటే ఈ అడల్ట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఒకసారి మనకు ఆ హెమోగ్లోబిన్ ఒకవేళ తక్కువ ఉన్నది అంటే ఖచ్చితంగా ఐరన్ సప్లిమెంట్స్ అన్నది స్టార్ట్ చేసుకోవాలి. అంటే తన డోస్ అంటే 3 to 6 mg/kg/day అంటాం, ఈ డోస్లో స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం గట్ ఇబ్బందులు ఉంటాయి, అంటే ఎక్కువసార్లు మోషన్స్ పోవడము, లేదంటే కొంచెము కాన్స్టిపేషన్ అవ్వడము, లేదంటే మోషన్ కొంచెం బ్లాక్ కలర్లో పోవడం ఉంటుంది. ఇది చాలా సాధారణ నార్మల్ అన్నట్టు. కంటిన్యూ చేయాలి మనం ఆ ఐరన్. ఇది యూజువల్గా 3 months వరకు మనము ఐరన్ సప్లిమెంటేషన్ చేస్తే సుమారుగా 3 points పెరుగుతుంది, అంటే నెలకు 1 point పెరుగుతుంది. సో యూజువల్గా 3 months వరకు మనము ఇది సప్లిమెంట్ చేస్తాము. వేరే రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఈ నేను ముందు చెప్పిన వామ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే డీవార్మింగ్, మనకు ఆల్బెండజోల్ అని ఉంటుంది. ఇది 2 వారాల గ్యాప్లో 2 సార్లు మనము బెడ్ టైమ్ డీవార్మ్ చేస్తే అది ఒకటి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయాలి అబౌట్ ద న్యూట్రిషియస్ ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ దీని గురించి. అండ్ ఇంకేమైనా సైకియాట్రిక్ ఇట్లా నేను చెప్పినట్టు ఎమోషనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా అడ్రస్ చేయడానికి చూడాలి.